అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. మత్స్యకారుల దీక్షా శిబిరం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆదివారం పెద్ద ఎత్తున నక్కపల్లి జాతీయ రహదారి దిగ్బంధం చేసిన అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం గ్రామానికి వస్తామని, మీ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ రోజు జిల్లా కలెక్టర్ కొన్ని అనివార్య కారణాల వల్ల రావడం లేదు. దీంతో రాజయ్యపేట మత్స్యకారులు మళ్లీ జాతీయ రహదారిపైకి వస్తారనే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బల్క్ డ్రగ్స్ పార్క్ వద్ద మా మత్స్యకారులు పొట్టకొట్టొద్దు అంటూ బాధితులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని రాజయ్యపేట మత్స్యకార సోదరులు, ప్రజలు, రైతులు ఆగస్టు 6వ తారీఖున నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజాప్రయ సేకరణలో వద్దని అందరూ వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది. ఈ మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు పనులు కూడా చేపట్టవద్దు. అలాగే ఈ రోజుకి నిరసన దీక్ష మొదలుపెట్టి 32 రోజులు అవుతుంది. ప్రభుత్వం అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళ గోడు వినడానికి ఒక్కరు కూడా రావట్లేదు. శాంతియుత మహాధరణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నిర్మించబోయే బల్క్ డ్రగ్ అనే ఫ్యాక్టరీస్ని, బల్క్గా వచ్చే ఫ్యాక్టరీస్ని మాకు వద్దనేసి ప్రధాన డిమాండ్ అండి. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, గ్రామంలో ఇప్పటికే వేట తగ్గింది. అలాగే చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి సంవత్సరంలో ఒక 6 నెలలు బయటికి వెళ్ళి వేటాడుకుంటున్నారు. పూర్తిగా మత్స్య సంపద నశించిపోతుందన్న భయంతో ఒక రకమైన జీవనపరమైన బ్రతుకు పోరాటంలో భాగంగా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించి ఈ పేద మత్స్యకారులు ఏమైపోతారు, ఎలా బ్రతుకుతారు, బలమైన ఆస్తులు ఉండవు, అటు తిరిగితే సముద్రం తప్ప వేరే తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి ఎటువంటి పేదరికంలో మొగ్గుతున్నారనేది ప్రభుత్వాలకు కూడా తెలుసు. సగటు మత్స్యకారుడు బతికెంతో, ఆడి జీవితం ఏంటో